కన్నడ నటుడు పొలిటీషియన్ ఉపేంద్రపై కేసు నమోదైంది. తన రాజకీయ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దళితులను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ బెంగళూరులో కేసు నమోదైంది. వీడు ಒಂದು ಓಟು ನಾನು ಕನ್ಸಿಡರೇ ಮಾಡಲ್ಲ. ಉಪೇಂದ್ರ ಅಂತ ನೀವೇನ್ರ ಓಟ್ ಹಾಕಿದ್ರೆ ಅದು ವೇಸ್ಟ್ ಓಟ್ ಅಲ್ಲ. వద్దులే బాబా, సినిమా అని రవిన. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా 90s దశకంలో తన సినిమాలతో కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. అంతేకాకుండా తనే యాక్టర్ గా హీరోగా చేసిన ఉపేంద్ర సినిమాలకి ఇప్పటికీ ఆడియన్స్ కనెక్ట్ అవుతూనే ఉంటారు. అలాంటి ఉపేంద్ర మరోసారి యుఐ సినిమాతో సరికొత్త ప్రయోగాన్ని చేస్తున్నట్లు తెలుస్తుంది. అసలు ఒక వంట మాస్టర్ కొడుకు 500 కోట్లను ఎలా సంపాదించాడు? ఉపేంద్రని 10 ఏళ్లు ఇండస్ట్రీ నుండి ఎందుకు బ్యాన్ చేశారు? హీరోయిన్ ప్రేమతో లవ్ ఫెయిల్యూర్ అవ్వడానికి గల కారణాలేంటి? ఉపేంద్రని తొక్కేయాలని చూసిన ఆ రాజకీయ నేత ఎవరు అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఉపేంద్ర రావు అలియాస్ ఉపేంద్ర. ఇతను 1968 సెప్టెంబర్ 18న కర్ణాటకలోని కుందాపూర్ లో ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి మంజునాథరావు, తల్లి అనసూయ. ఇతనికి సుధీంద్ర అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక ఇతని తండ్రి పెళ్లి ఫంక్షన్స్ లో వంటల మాస్టర్ కి అసిస్టెంట్ గా వెళ్ళగా అలా వచ్చిన డబ్బులతో కుటుంబానికి ఒక్క పూట భోజనం మాత్రమే పెట్టేవాడు. ఇక అలా తన పిల్లలు, భార్య తరచూ ఆకలితో పడుకోవడంతో తట్టుకోలేని ఉపేంద్ర తండ్రి వంటలపై పట్టును సాధించి అప్పు తెచ్చి మరి ఒక క్యాటరింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేశాడు. అలా ఆ క్యాటరింగ్ బిజినెస్ కి నిదానంగా మంచి గుర్తింపు రావడంతో అప్పటి నుండి ఫ్యామిలీకి 3 పూటలా తిండి పెడుతూ ఏ లోటు లేకుండా చూసుకునేవాడు. ఇక ఉపేంద్ర తన స్కూలింగ్ ని కోటేశ్వర్లోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న ఉపేంద్రకి నాటకాలని, సినిమాల్ని చూడడం చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అంతేకాకుండా తను కొన్ని కథల్ని రాసుకొని వాటిని స్కూల్ ప్రోగ్రామ్స్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి యాక్ట్ చేయడంతో ఇతని నటనని చూసిన స్కూల్ టీచర్స్, స్టూడెంట్స్ అందరూ పొగుడుతూ ఉండేవారు. దీంతో ఉపేంద్రకి తను సినిమాల్లోకి వెళ్లి హీరో అవ్వాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. అలా తన ఇంటర్ ని కుందాపూర్ లోని జూనియర్ కాలేజీలో పూర్తి చేసి తన బీకామ్ డిగ్రీ కోసం బెంగళూరులోని ఏపీఎస్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఇక ఒకవైపు ఎడ్యుకేషన్ ని కంటిన్యూ చేస్తూ మరోవైపు సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టాడు. కానీ ఎక్కడికి వెళ్లినా ఎక్స్పీరియన్స్ లేదని రిజెక్ట్ చేయడంతో ముందుగా యాక్టింగ్ లో ఎక్స్పీరియన్స్ కావాలని ఒక నాటకాల కంపెనీలో జాయిన్ అయ్యి ఉపేంద్ర యాక్టింగ్ తో పాటు డైరెక్షన్ కూడా ఎలా చేస్తారో దగ్గరుండి 1 ఇయర్ నేర్చుకోవడం జరిగింది. ఇక అలా సెకండ్ ఇయర్ లో అక్కడే ఒక టీమ్ ని ఫామ్ చేసుకొని తనే హీరోగా, డైరెక్టర్ గా కొన్ని నాటకాల్ని కూడా చేసేవాడు. అలా ఒకసారి నాటకాన్ని చూసేందుకు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయిన వి మనోహర్ అక్కడికి రావడం, ఉపేంద్ర యాక్టింగ్ చూసి మంచి అప్రిషియేషన్ ఇవ్వడంతో అందుకు ఉపేంద్ర తనకి సినిమాల్లో యాక్ట్ చేయాలని ఉందని, ఏదైనా అవకాశం ఉంటే చెప్పమనగా బి మనోహర్ అప్పట్లో కన్నడ ఇండస్ట్రీలో ఫేమస్ హీరోగా, డైరెక్టర్ గా ఉన్న కాశీనాథ్ కి ఉపేంద్రని పరిచయం చేశాడు. ఇక అలా కాశీనాథ్ ఏదైనా యాక్టింగ్ ఛాన్స్ ఉంటే చెప్తానని చెప్పడంతో అందుకు ఉపేంద్ర తనకి యాక్టర్ గా కాకుండా రైటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇవ్వమని అడగడంతో అందుకు ఇమీడియట్ గా కాశీనాథ్ ఒప్పుకొని ఉపేంద్రని తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ చేసుకున్నాడు. అలా అనంతావతారం అనే మూవీ చేసేటప్పుడు ఉపేంద్ర పని మీద పెట్టే డెడికేషన్ ని చూసి కాశీనాథ్ ఉపేంద్రకి ఆ మూవీలో చిన్న పాత్రని కూడా ఇవ్వడం జరిగింది. అలా ఈ మూవీ 1989లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో నెక్స్ట్ మూవీలో ఉపేంద్రకి అసోసియేట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చాడు. ఇక అలా అజగజాంతర అనే మూవీలో కాశీనాథ్ హీరోగా చేస్తే మోస్ట్ ఆఫ్ ద సీన్లని ఉపేంద్రే డైరెక్ట్ చేయడం చూసిన మ్యూజిక్ డైరెక్టర్ వి మనోహర్ తనకి తెలిసిన ప్రొడ్యూసర్ ఎంబి బాబుకి ఉపేంద్ర గురించి చెప్పగా ఆ ప్రొడ్యూసర్ కి ఉపేంద్ర చెప్పిన స్టోరీ బాగా నచ్చడంతో అప్పట్లో కామెడీ హీరోగా ఫేమస్ అయిన జగ్గేష్ ని హీరోగా పెట్టుకుని తరలే నన్మగనే అనే మూవీని ప్లాన్ చేశారు. అలా ఈ మూవీ 1992లో రిలీజ్ అయి సూపర్ హిట్ అవడంతో నెక్స్ట్ మూవీలో కాశీనాథ్ ని హీరోగా పెట్టుకుని ఉపేంద్ర డైరెక్షన్ లో ఇష్ అనే మూవీని చేయడం జరిగింది. అలా ఈ మూవీ కూడా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆ సక్సెస్ తో ఉపేంద్రకి నేరుగా పార్వతమ్మ రాజ్ కుమార్ ప్రొడక్షన్ నుండి ఆఫర్ వచ్చింది. అలా శివరాజ్ కుమార్ ని హీరోగా పెట్టుకుని ప్రేమ హీరోయిన్ గా ఓం అనే మూవీని చేయగా ఈ మూవీ 1995 మే 19న రిలీజ్ అయి ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాసి బెస్ట్ స్క్రీన్ ప్లే కోసం ఉపేంద్ర కర్ణాటక స్టేట్ అవార్డ్ ని కూడా అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ జరిగేటప్పుడు హీరోయిన్ ప్రేమతో ఉపేంద్రకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇదిలా ఉంటే ఉపేంద్ర తనే హీరోగా, డైరెక్టర్ గా అనే మూవీని చేయాలనుకుంటున్నప్పుడే ఆ స్టోరీ ఎవరికీ నచ్చక ప్రొడ్యూసర్స్ ఎవరు ముందుకు రాలేదు. దీంతో అప్పటి వరకు తను కష్టపడి సంపాదించిన 75 లక్షల రూపాయల్ని ఉపేంద్ర అనే మూవీలో ఇన్వెస్ట్ చేయగా ఆ మూవీ 1998 ఫిబ్రవరి 12న రిలీజ్ అయి 20 కోట్లని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో వెంటనే ఉపేంద్ర తన పేరు మీదే ఉపేంద్ర అనే మూవీని చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయి ఇండస్ట్రీ హిట్ అయి ఇక పైన తను వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాదనుకున్నాడు. కానీ ఉపేంద్ర మూవీలో ఇండియన్ కల్చర్ ని అవమానించడమే కాకుండా అమ్మాయిల్ని కించపరుస్తూ యూత్ ని అశ్లీల మార్గంలో నడిపించేందుకు ప్రయత్నిస్తున్నాడని అన్ని చోట్ల విమర్శలు రావడంతో కన్నడ ఫిలిం ఛాంబర్ ఉపేంద్రని 10 ఏళ్లు డైరెక్షన్ చేయకూడదని తనపై బ్యాన్ ని విధించింది. అయినా అదంతా పట్టించుకొని ఉపేంద్ర తనకి వచ్చిన ఫేమ్ తో హీరోగా చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా ఎప్పుడైతే
ఎప్పుడైతే ఉపేంద్రని బ్యాన్ చేశారో ప్రేమ ఉపేంద్రతో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి తన కెరియర్ వైపు దృష్టి సారించింది. ఇక ఉపేంద్ర తెలుగులో కన్యాదానం, ఒక మాట, రా, నీతోనే ఉంటాను అనే మూవీస్ ని చేస్తూ తెలుగులో కొంతవరకు గుర్తింపు పొందాడు. కానీ రా మూవీ షూటింగ్ సమయంలో ఆ మూవీలో హీరోయిన్ గా చేసిన కోల్కతా అమ్మాయి ప్రియాంక త్రివేదితో ఉపేంద్రకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఈ క్లోజ్నెస్ కారణంగానే వీరిద్దరూ కలిసి H2O అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అయింది. ఇక అలా 2003 నాటికి ఉపేంద్రకి 35 ఏళ్ళు అవ్వడంతో ప్రియాంకకి పెళ్లి కోసం ప్రపోజ్ చేయగా అందుకు ఆమె ఒప్పుకోవడంతో 2003లో వీరిద్దరూ గ్రాండ్ గా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా జన్మించారు. ఇదిలా ఉంటే ఉపేంద్ర కన్నడలో నాను నానే, హాలీవుడ్, కుటుంబ, రక్త కన్నీరు, ఓంకార, లవకుశ, ఉప్పిదాదా, MBBS అని 10 ఏళ్ల గ్యాప్ లోనే 23 సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసి స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ఈ టైంలోనే అనాథరు, ఆటో శంకర్ అనే మూవీస్ ని చేస్తున్నప్పుడు హీరోయిన్ రాధికా కుమారస్వామితో ఉపేంద్ర క్లోజ్ గా ఉంటున్నాడని తెలుసుకున్న అప్పటి కర్ణాటక సీఎం కుమారస్వామి ఉపేంద్ర సినిమా కెరియర్ ని తొక్కేయాలని, మళ్ళీ తను పైకి లేగకుండా చేయాలని జితేంద్ర అనే మూవీని చేసి ఆ మూవీలో ఉపేంద్రని ట్రోల్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఉపేంద్ర మూవీస్ కి థియేటర్స్ ఇవ్వకుండా చిన్న విషయాన్ని కూడా మీడియాలో పెద్ద కాంట్రవర్సీ చేస్తూ ఉపేంద్ర సినీ కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టాలని చాలా మందితో కలిసి కుమారస్వామి ట్రై చేసిన ఉపేంద్రకి ఉన్న ఫ్యాన్ బేస్ తో వాటన్నింటినీ తట్టుకున్నాడనే చెప్పొచ్చు. ఇక అలా 2010లో తనపై వేసిన బ్యాన్ పూర్తవడంతో సూపర్ అనే మూవీతో డైరెక్టర్ గా మళ్ళీ తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశాడు. ఇక మరోవైపు తెలుగులో సన్ ఆఫ్ సత్యమూర్తి, గని, కూలీతో సపోర్టింగ్ యాక్టర్ గా చేయగా ఒకప్పుడు తినడానికి తిండి లేని పరిస్థితి నుండి ఉపేంద్ర ఈ రోజు 70 సినిమాలకి హీరోగా, 12 సినిమాలకి డైరెక్టర్ గా, 15 సినిమాలకి ప్రొడ్యూసర్ గా చేసి 500 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉన్నాడని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే రాజకీయంగా తనని తొక్కేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారని, వారి మీద రివెంజ్ తీసుకోవాలని ఉపేంద్ర 2018లో ప్రజాకీయ అనే పార్టీని స్టార్ట్ చేసి 2019లో అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేయగా ఒక్క సీటును కూడా గెలవలేకపోయాడు. ఇక అలా అప్పటి నుండి తన పార్టీ తరపున సోషల్ సర్వీస్ ని చేస్తూ తనదైన స్టైల్లో సేవా కార్యక్రమాల్ని చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఉపేంద్ర డైరెక్టర్ గా హీరోగా చేసిన UI మూవీ డిసెంబర్ 20న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారని చెప్పొచ్చు. మీకు ఉపేంద్ర నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ. కన్నడ నటుడు, పొలిటీషియన్ ఉపేంద్రపై కేసు నమోదైంది. తన రాజకీయ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దళితులను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ బెంగళూరులో కేసు నమోదైంది. వీళ్ళు ಒಂದು ಓಟು ನಾನು ಕನ್ಸಿಡರೇ ಮಾಡಲ್ಲ. ಉಪೇಂದ್ರ ಅಂತ ನೀವೇನ್ರ ಓಟ್ ಹಾಕಿದ್ರೆ ಅದು ವೇಸ್ಟ್ ಓಟ್ ಅದು. వద్దులే బాబు, సినిమా అని రవి